హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ ఒక స్పెషల్ పులిహోర. అదేమిటంటే స్టార్ ఫ్రూట్ అంటే ఇది. మనం పులిహోర అనగానే మనకి చింతపండు, నిమ్మకాయో, దబ్బకాయో ఏదో గుర్తొస్తుంది. కానీ స్టార్ ఫ్రూట్ తోటి ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పులిహోరలో ఒక చిన్న చిక్క పౌడర్ వేశాను. అది వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది ఈ పులిహోరకి. మరి ఈ వీడియో చివరి వరకు చూసి ఆ పౌడర్ ఏమిటో తెలుసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా. స్టార్ ఫ్రూట్ పులిహోర కోసము ముందుగా స్టార్ ఫ్రూట్స్ తీసుకుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఈ పైన ఉంటుంది, ఇది ఇలా కట్లాగా ఉంటుంది, ఇది స్లైట్గా పీల్ చేసుకోవాలి. ఇలా నారలాగా వస్తుంది, ఇది మాత్రమే కట్ చేయాలి. కాయ మొత్తం కాదు, ఇలా పైన కట్స్ ఉన్న చోట మాత్రమే ఇలా కట్ చేయాలి. ఇలా తీసుకున్నాక శుభ్రంగా తురుముకోవాలి. ఆ తురుముకోవడం కూడా కొంచెం పెద్దదాంతో, మన కొబ్బరి కోరేది ఉంటుంది కదా, దీంతో పెద్దగా తురిమి పెట్టుకోవాలి. ఈ కాయలు కూడా మనం తినే పులుపుని బట్టి తీసుకోవాలి, 4, 5, అది కూడా మనం చేసే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దీన్ని తురుముకుందాము. ఇప్పుడు ఈ తురుము రెడీగా ఉంది. నేను 4, 5 కాయలు తురిమాను. ఈ మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది వదిలేయాలి. ఇది మధ్యలో గింజ ఉంటుంది, ఇది తీసేయాలి. తీసేసి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, చూసారు కదా నీళ్ళు ఎన్ని వచ్చాయో. ఇది కూడా తీసేయాలి. ఉట్టి తురుము మాత్రమే మనం పులిహోరకి వాడుకోవాలి. పులిహోర కోసము అన్నం పొడి పొడిగా వండుకోవాలి. దానికి బియ్యం శుభ్రంగా కడిగి తగిన నీళ్లు పోసి 2 చుక్కలు నూనె వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి, నేను డైరెక్ట్గా కుక్కర్లోనే వండేస్తున్నాను. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పోపు కోసం పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దీని కింద చిన్న అల్లం ముక్క ఉంది తరిగినది, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉన్నాయి. ఇదిగో ఇవి పోపుకి కావాలి. పులిహోరకి అన్నం వండుకొని విడిగా వండుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకుని ఇందులో మనం కొంచెం ఇంగువ, పచ్చి ఇంగువ వేస్తే బాగుంటుంది. పోపులో కూడా వేస్తాము, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అలాగే కొద్దిగా నూనె వేస్తే అన్నం పొడి పొడిగా అవుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేడన్నంలో ఇది వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేద్దాము. పసుపు పోపులో కూడా వేయాలి, ఇందులో కూడా కొంచెం వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పసుపు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఉప్పు వేయాలి, సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెము ఒక 1/2 టీ స్పూను ఆవాలు, మెంతులు పొడి. నా దగ్గర ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఊరగాయల్లో వాడుతూ ఉంటాను. ఆవాలు, మెంతులు 2 వేరువేరుగా వేయించుకుని సమానంగా తీసుకుని వేయించుకోవాలి డ్రైగాను. అప్పుడు ఆరిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి ఇందులో కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. వేసి కలిపేయాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో నూనె వేసాను. నూనె వేడెక్కింది. ఇందులో ముందుగా మనకి పప్పులు వేసేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. ఎర్రగా కాదు, కొంచెం కలర్ మారిన తర్వాత. కొద్దిగా కలర్ మారింది. ఇప్పుడు మనం ఈ తరిగిన పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేద్దాము. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేయాలి. పోపు ఎర్రగా వేగింది. వేగిన తర్వాత ఈ వేడి మీద మళ్ళీ కొంచెం పసుపు వేయాలి. కొద్దిగా పసుపు వేసి మనము గ్రేట్ చేసుకున్న ఈ స్టార్ ఫ్రూట్ ముద్ద వేసేయాలి. ఇది పచ్చిగా కూడా కలుపుకోవచ్చు, కానీ కొద్దిగా వగరుగా అనిపిస్తుంది. అందుకని ఒక్కసారి వేడి మీద వేసేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. ఆ పచ్చి వాసన పోతే వగరు పోతుంది. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని కొంచెం 2-3 నిమిషాలు ఆరిన తర్వాత అన్నంలో వేసి కలుపుకుందాము. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఈ పులిహోర అన్నంలో పోపు ఆరింది, గోరువెచ్చగా ఉంది. ఇది వేసి కలిపేద్దాము. వేసి బాగా కలిసేలాగా కలపాలి. చేత్తో అయినా కలిపేయచ్చు, గరిటతో అయినా కలిపేయచ్చు. ఇది కొంచెమే ఉంది కాబట్టి గరిటతో కలుపుదాము.
ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీ. ఇప్పుడు ఈ పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.